హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సీజన్లో దొరికే చింతకాయలతో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇలా ఒకసారి మా అమ్మ చేసిన చింతకాయ చట్నీ చేసుకోండి. మా అమ్మ చాలా చాలా బాగా చేస్తుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకోవాలనుకుంటారు. అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుందండి ఈ మెథడ్. ఓకే, ఇక ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ మనం చింతకాయలు తీసుకొని వాటి ఫ్రెష్గా కడుక్కోవాలి. వాటికి ఉన్న మట్టి అంతా పోయే వరకు కడుక్కోవాలి. తర్వాత కొంచెం తూడ్చుకొని వాటికి ఉన్న తొడిమలు తీసేసేయాలి. తర్వాత వాటికి సరిపడా మిరపకాయలు తీసుకోవాలి. వాటిని సగానికి కట్ చేసుకొని బాండిలో నూనె కొంచెం వేసుకొని వాటిని వేయించేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లిపాయలు అంటే ఒక 2-3 అనుకోండి, ఇలా సగం సగం ఒలుచుకొని మిరపకాయలు దాంట్లో వేసేసుకోవాలి. మిరపకాయలు బాగా వేగాక వాటిని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మిరపకాయలు మిక్స్కి వేసుకొని వాటిలో చింతకాయలు సగం సగం కట్ చేసుకొని వాటిలో వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని వాటికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. తర్వాత అంతా మిక్సీకి పట్టేసుకొని అంతా కలపడానికి ఒక పెద్ద పెద్ద బౌల్ తీసుకోండి, ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఒక గిన్నె తీసుకొని వాటిలో మొత్తం వేసుకొని అంతా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని మనం పోపుకు వేసుకుందాము. పోపుకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కొన్ని వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వాటిని బాగా వేగనిద్దాం. అంతే, పోపు రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న పోపుని మనం ముందుగా కలుపుకున్న చింతకాయ చట్నీలో కలిపేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీ చింతకాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు తప్పక ఇలా ట్రై చేసుకోండి. మీరు ఎలా చేశారో నాకు కామెంట్లో చెప్పేసేయండి.